ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ నో మాకు టైం కుదరట్లేదు అస్సలు వ్లాగ్స్ చేయడానికి. టుడే వీఆర్ హియర్ అట్ డీబక్స్ ఫ్యామిలీ ఫార్మ్. యా, కార్లు చాలా ఉన్నాయి దానికేనా. సో దిస్ ఇస్ ఆల్ కంట్రీ సైడ్ అనమాట. ఇక్కడ టులిప్స్ ఫెస్టివల్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాము, చూద్దాం. మేము లాస్ట్ ఎంట్రీ అనుకుంటా. 6:30 క్లోజ్ అవుతుందంటే మేము 6:30కి ఎంటర్ అవుతున్నాం. లాస్ట్ టికెట్ 6:30కి ఇస్తారంట. ఆన్లైన్లో ఆల్రెడీ కొనేసాము, బట్ విల్ సీ. పోతున్నాం లోపలికి, మీకు వే చూపిస్తాం. భలే ఉంది ఫామ్ అసలు. చాలా కార్లు ఉన్నాయి. ఇంకా లోపలికి 6:30కి ఎంట్రీ లాస్ట్ గానీ, బట్ 8 వరకు ఉండొచ్చు. 1.5 hours. హలో ఫ్రెండ్స్, మా అత్తమ్మ. హాయ్ చెప్పత్తమ్మ. హాయ్. ఇక్కడ ఫోన్ చేస్తారన్నాడు. ఖాళీగానే ఉందా ఏంది? చాలా మంది ఉన్నారు. భలే ఉంది చూడు, ప్రశాంతంగా. ఇక్కడ ఒకటి మంచిగా ఉంది కదా అత్తమ్మ, అంత చల్లగా ఏం లేదు కదా. చల్లగా ఉంది. ఆ జుట్టు చూసారా ఫ్రెండ్స్, ఎగురుతుందో గాలికి, స్వేచ్ఛగా ఎగురుతుంది. ఇది మా పల్లెటూరులో రోడ్ ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా అగ్రికల్చరల్ ల్యాండ్ అనమాట, అందుకనే ఫుల్ గాలి ఉంది. ఇంత ఓపెన్ ఏరియా కదా. ఇట్లా ఒక రైడ్లో తీసుకెళ్తారనమాట మనల్ని టులిప్ ల్యాండ్కి. ఆడికి వెళ్ళాక తెగ బాగుంటుంది అనుకుంటాం, కానీ చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి. మళ్ళీ మీకు చూపిస్తాయి. ఇప్పుడే దిగినాం ఫ్రెండ్స్, కొంచెం ఎండ బాగానే ఉంది. ఇప్పుడు మేము తోటకి పోతున్నాము, టులిప్ తోటకి. ఇదంతా ఫన్నీ ఉంటుంది ఫ్రెండ్స్, కాన్వర్సేషను. ఇక్కడ మా అత్తమ్మని వీడియో తీస్తున్న ఫ్రెండ్స్. సిజర్ తీసుకోమన్నారు, ఒక్కొక్క బడ్ $2 అనమాట. ఇక్కడివి తీసుకోమన్నా, ఎందుకంటే చిన్నగా ఉంటుంది రామాడా. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం తులిప్స్. వాళ్ళది అయిపోయినాక వెళ్ళొచ్చు మనం. పోదాం, మొత్తం తిరుగుదాం. ఇంకా రేపటికే లాస్ట్ అత్తమ్మ. పోదాం అన్నిటికీ పోయి తిరుగుదాం. ఆడకు కూడా ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ పోయినాయి అంటే లాస్ట్ వీక్ కొంచెం గట్టి ఉంటుంది. అటువైపు అక్కడ కూడా రెడ్ ఉన్నాయి రామాకు, అటు చూసినావా? అక్కడ కూర్చొని దిగుదాం రాము. అత్తమ్మ ఇక్కడ మధ్యలో కూర్చొని దిగు. వైట్ ఫ్లవర్స్ మధ్యలో. ఇక్కడ కూర్చొని మంచి ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుంది. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ టులిప్ గార్డెన్ అంటే. అక్కడ షూ ఉంది, షూ ఒకటి భలే ఉంది కదా. ఈ కలర్ డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ కలర్ చూడండి, టులిప్ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. భలే ఉన్నాయి. ఇక్కడ ఒక బెంచ్ ఉంది, బెంచ్ మీద కూర్చొని ఫోటో దిగుతాము అని ఇటు వస్తుంది. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ కోసము తెగ ఫోజులు ఇచ్చేస్తున్నా. ఆ బడ్ లాగుదామని ట్రై చేస్తుంటే అసలు ఇంతసేపటికి రావట్లేదు, చాలా లోపలికి ఉందన్నమాట. ఇక్కడ నేను మా అత్తమ్మ వీడియో తీసుకుంటున్నాము ఫ్రెండ్స్. నేను నడవమని చెప్తున్నా మా అత్తమ్మకి. సో మెల్లగా స్లోగా వస్తే కొంచెము వీడియో నీట్గా వస్తుందని చెప్తున్నా అనమాట. ఇంకా సన్సెట్ భలే ఉండే అసలు. సన్సెట్కి వీడియోస్ చాలా బాగా వచ్చాయి. చాలా కలర్స్ ఉండే అసలు. ఒక 1 వీక్ బిఫోర్ వెళ్ళుంటే ఇంకా ఫ్లవర్స్ బాగా మంచిగా వచ్చేటివి అసలు. మేము వెళ్ళేసరికి కొంచెం వాడిపోయాయి కూడా, లాస్ట్ వీక్ కదా. ఇంకా అవన్నీ ఏంటంటే కట్ చేసి తీసేస్తారు. సో నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ చేస్తారనమాట.
మీరు చూసుంటే కనుక ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క కలర్ పెట్టారు. మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పటికి కొంచెం చల్లగా కూడా ఉంది. ఇంకా తులసికి వీడియో తీయని చెప్తున్నా, నేను మా అత్తమ్మ అలా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చామన్నమాట. చాలా గాలి ఉండే, అసలు సూపర్గా ఉండే అసలు గాలి. ఏదో ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఫోజులు ఇచ్చుకుంటూ వచ్చాము. ఇట్ వాస్ ఫన్నీ ఎక్స్పీరియన్స్ అండ్ అత్తమ్మకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇంకా మేము ఏంటంటే వెహికల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వెహికల్ దగ్గర వెయిట్ చేసి అది ఆన్ బోర్డ్ చేసుకుంటుంది అనమాట అందరినీ. అది లాస్ట్ వెహికల్ అనుకుంటా ఇంకా. సో ఇంకా చాలా లేట్ అయిపోయింది, పిల్లలు కూడా ఇంటికి వచ్చే టైం అయింది అని చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ రేపు అక్కడ వస్తూ ఉన్నాయిరా. బగ్గి వచ్చింది ఫ్రెండ్స్, ఇంకెక్కుతున్నాం మేము. మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది కదా. మా ఆయన ఫ్రెండ్స్ మంచిగా వస్తావా? నైట్ 8 అయింది ఫ్రెండ్స్. 8 o'clockకి కూడా మస్తు ఎండ ఉంది. సరే, మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ వీఆర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.